నమస్తే. ఈరోజు మనము భూ వివాదాలు, కారణాల గురించి తెలుసుకుందాము. భూ వివాదాలంటే ల్యాండ్ డిస్ప్యూట్స్ అండి. ఇటీవల కాలంలో భూములకు సంబంధించినటువంటి వివాదాలకు సంబంధించి అనేక సూట్స్ కోర్టులో ఫైల్ అవుతున్నాయి. సూట్స్ అంటే అనేక దావాలు కోర్టులో వేస్తూ ఉంటారు. అసలు ఈ భూ వివాదాలేంటి? ఎన్ని రకాల వివాదాలు ఉంటాయో మనం తెలుసుకుందాము. ఈ భూ డిస్ప్యూట్స్ కు కారణం ఏంటంటే నెంబర్ 1 సరిహద్దుకు సంబంధించినటువంటి వివాదాలు. మనందరికీ తెలుసు, సరిహద్దులకు సంబంధించి మా స్థలాన్ని ఒక ఫీట్ ఆక్రమించారని అదర్ సైడ్ వాళ్ళు, తర్వాత ఇంకొక సైడ్ వాళ్ళేమో లేదు మా స్థలాన్ని ఆక్రమించారని చెప్పేసేసి సరిహద్దులు ఆక్రమణకు గురవుతున్నాయని చెప్పేసేసి సరిహద్దులకు సంబంధించినటువంటి అంటే బౌండరీ డిస్ప్యూట్స్ ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట. ఇదొక కారణము. ఇదొక రకమైన భూ వివాదము లేక ల్యాండ్ డిస్ప్యూట్. ఇక రెండవది అస్పష్టమైన ఆస్తి పత్రాలు అంటే టైటిల్ డీడ్స్. ఆస్తికి సంబంధించినటువంటి పత్రాలు అస్పష్టంగా ఉన్నప్పుడు ఎవరు యజమానో ఎవరు హక్కుదారో కనుక్కోలేక ఈ అస్పష్టమైన ఆస్తి పత్రాలు టైటిల్ డీడ్స్ గురించి కొన్ని వివాదాలు కోర్టుల దాకా వస్తున్నాయి. మూడవది వారసత్వమైన ఆస్తికి సంబంధించినటువంటి వివాదాలు. ఇవి ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఆస్తుల కోసమై వచ్చేటటువంటి వివాదాలు. ఇవి కూడా కోర్టులకు ఎక్కువగా వస్తున్నాయి. ఇంకా నాలుగవది ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు భూ రికార్డ్స్ను సరిగ్గా నిర్వహించకపోవడం. అంటే గవర్నమెంట్ రికార్డ్స్లో భూములకు సంబంధించినటువంటి వివరాలు సరిగ్గా నమోదు కానప్పుడు ఎవరైతే యజమానో ఎవరైతే హక్కుదారో తెలియక గందరగోళమైన పరిస్థితుల్లో పడి కోర్టులను ఆశ్రయించవలసినటువంటి అవసరం వస్తుంది. ఇంకొక కారణం ఏంటంటే భూ ఆక్రమణలు. భూమిని ఎన్క్రోచ్ చేయడము, వేరే వాళ్ళ భూమిని అనధికారంగా ఆక్రమించుకోవడము. కాబట్టి ఈ రకాల కారణాల వల్ల అనేక భూ వివాదాలు కోర్టుల వరకు వస్తున్నాయి. ఈ భూ వివాదాలు ఎక్కడికక్కడ పరిష్కరించుకుంటేనే మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ సరిహద్దు వివాదాలు వచ్చినప్పుడు సర్వేయర్ని పిలిపించి ఆ హద్దులు న్యాయబద్ధంగా కొలుచుకొని ఎవరికి వారు చక్కగా పరిష్కరించుకుంటే బాగుంటుంది. కోర్టులను ఆశ్రయిస్తే చాలా సంవత్సరాలు పట్టి మన మనీ, ఎనర్జీ, టైం అన్నీ కూడా వేస్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకే సరిహద్దుల గురించి మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మన భూమికి సంబంధించినటువంటి సరిహద్దులను మనం చక్కగా కొలుచుకొని న్యాయబద్ధంగా కొలుచుకొని వాటికి తగినటువంటి కంచెలను ఏర్పాట్లు చేసుకొని పోల్స్ను పాటించుకుంటే ఈ సరిహద్దు వివాదాలను మనము పరిష్కరించుకునేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. తర్వాత భూ రికార్డ్స్ గురించి మనం గవర్నమెంట్ అఫీషియల్స్ ని కన్సల్ట్ చేసి సరిగ్గా మన ఆస్తి యాజమాన్య హక్కుల గురించి రికార్డ్స్ సరిగ్గా ఉండేలాగా మనము కరెక్షన్స్ చేయించుకోవాలి. అంటే కొన్నిసార్లు తప్పుగా ఈ భూ రికార్డులు అనేవి నిర్వహించబడుతుంటాయి. ఆ తప్పులను సవరించేలాగా మనమే ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి ఆ సవరణ కోసం అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఇంకోటి కుటుంబపరమైనటువంటి భూ వివాదాలు అన్నారు. ఈ కుటుంబపరమైన భూ వివాదాలంటే ఆస్తి కోసమే అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్య వచ్చేటటువంటి తగాదాలు. కాబట్టి అస్పష్టమైన వీలునామాలు, రిజిస్టర్ కానటువంటి సరిగా రిజిస్ట్రేషన్ జరగనటువంటి వీలునామాలు, ఫేక్ వీలునామాలు కూడా అనేక మంది రాసుకుంటున్నారు. వీటి గురించి కూడా తగినటువంటి జాగ్రత్తలు మనము తీసుకోవాలి. ఇక ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ అంటే భూ ఆక్రమణలు. ఎవరైనా సరే మన భూమిని ఆక్రమించినప్పుడు ఫస్ట్ ఆక్రమించకుండా మన ఏర్పాట్లు మనం చేసుకోవాలి. తరచుగా భూమిని విజిట్ చేయడం కానివ్వండి, ఈ భూమికి పలానా వాళ్ళు ఓనర్స్ అని చెప్పేసి ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని చెప్పేసి జాగ్రత్త తెలియజేసే బోర్డ్స్ పెట్టుకోవడం కానివ్వండి చేయాలి. ఒకవేళ ఎవరైనా మన భూములను ఆక్రమించినప్పుడు మనం కోర్టుకు వెళ్ళి ఏ రకంగా ఆక్రమించారో తెలియజేస్తూ ఆ భూమి ఏ రకంగా మనకు చట్టపరంగా చెందిన భూమి తెలియజేస్తూ ఇంజంక్షన్ సూట్స్ కానివ్వండి, ఒకవేళ ఆల్రెడీ ఆక్రమణకు గురైతే ఎవిక్షన్ సూట్స్ కానివ్వండి, ఒకవేళ ఎవరు ఓనర్సో తెలియకుంటే డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ సూట్స్ కానివ్వండి, కోర్టును ఆశ్రయించి మనం తగినటువంటి పరిష్కారాలు పొందేటటువంటి అవకాశం ఉంటుందండి. నమస్తే.